వేములవాడ పట్టణంలో శివస్వాముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని భీమేశ్వర ఆలయం నుండి శివస్వాములు శివుడి విగ్రహంతో పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏకాదశి చివరి సోమవారం సందర్భంగా శివస్వాములంతా నగర సంకీర్తన కార్యక్రమం చేపడతామని, లోక కళ్యాణం లోక శ్రేయస్సు కోసం శివస్వాములంతా ఊరు చుట్టూ తిరగడం మానవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో శివస్వాములు పాల్గొన్నారు. మరి వేములవాడలో గత 30 సంవత్సరాల నుంచి ప్రారంభమైన శివదీక్షలు నేటికి అంచెలంచెలుగా పెరుగుకుంటూ స్వాములు దాదాపు 1000 మందికి పైన దీక్ష స్వీకరించి మరి ఇష్ట నియమాలతోటి శివరాత్రి రోజు దాకా స్వాములందరూ కూడా దీక్షలో ఉండి శివరాత్రి రోజు మాలవీరణ గావించే క్రమంలో మరి చివరి సోమవారం లేదా ఏకాదశి రోజు అనాదిగా వస్తున్నది నగర సంకీర్తన పేరుతోటి మనం పురవీధుల గుండా లోక కళ్యాణార్థం లోక శ్రేయస్కారం కోసం స్వాములందరం కూడా ఒకసారి ఊరు చుట్టూ తిరగడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు స్వాములందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములందరికీ కూడా మా శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ సభ్యులు 31 మందికి కూడా ఈ సందర్భంగా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దక్షిణ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కొలువైనటువంటి క్షేత్రంలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ శివమాలలు వేసుకొని భక్తిభావం పెంపొందించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా గత 2010 సంవత్సరం నుంచి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ట్రస్ట్ నిత్యాన్నదాన సత్రం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో పాటు మన అన్న రామకృష్ణ గారి సహకారం, ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారం, అందరి సహకారంతో ఈ ఊరున్నటువంటి ప్రముఖ వ్యాపారస్తులు భక్తిభావం పెంపొందించుకునేటువంటి వాళ్ళ సహకారంతో 31 మంది ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా శివుని ఆజ్ఞతో నడుస్తున్నటువంటి సత్రం, ఆ సత్రం ఆధ్వర్యంలో శివభక్తులందరి ఆధ్వర్యంలో ఈరోజు నగర సంకీర్తన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఏకాదశి సందర్భంగా శివదీక్షా స్వాములందరూ కలిసి నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభించినాము. ఈ కార్యక్రమానికి స్వాములందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది. సృష్టి స్థితి నాయకారకుడు శివుడు శ్రీధరం చెప్తా ఉంది. శివుని ఆజ్ఞ లేకుండా చీమని అక్కడ కదలదండి. మరి అలాంటి శివభక్తులు మనం ప్రత్యేకంగా దక్షిణ కాశిగా చెప్పుకునే రాజరాజేశ్వర సన్నిధిలో జన్మించడం ఎంతో ఉత్తమం. ఒక్కసారి మనం కూడా ఆ భగవంతుడు ఇచ్చిన వరం. ఈ సందర్భంగా మనకు అలా తల్లిదండ్రులకు కూడా ఈ పుణ్యఫలం దక్కాలి. వాళ్ళకు లక్షలాది మంది, కోట్లాది మంది ఈ దేవుని దర్శనాల కోసం ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రతి వాళ్ళు కూడా మొన్న నరేంద్ర మోడీ గారు రావడం ఏదైతున్నదో ఈ దక్షిణ కాశీ రాజరాజేశ్వర ప్రాశస్త్య కూడా వెలుగులోకి వచ్చింది. మనం కేవలం ఒకటి రోజు ట్విట్టర్లో చూస్తే ఆయన వచ్చిన తర్వాత వర్షపడే జరిగింది. 3 కోట్ల మంది చూసేది. మరి అంత మహత్తున్న శివుని సన్నిధానంలో మీరు శివదీక్ష చేసుకొని ఆ నైతిక విలువల కోసం, వ్యక్తిగత ఫలాఫాల కోసం కూడా సమాజం నైతికతను ఉండాలంటే భగవంతుని భక్తి కావాలి, ఆ దీక్షలు కావాలి. మనం చేసే తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తూ ఉన్నాం, అప్పులు చేస్తూ ఉన్నాం. హిందూ ధర్మం చెప్తా ఉన్నది ఎక్కడికక్కడే మన పాప ప్రక్షాళన చేసుకోవాలి. ప్రక్షాళనకు ఒకటే మార్గం, స్నానం చేస్తే శరీరం దుమ్ము దులిపోతుంది. కానీ మానసిక ప్రక్షాళన భక్తి లేకుంటే, దేవుని మీద దయా భక్తి లేకున్నట్టయితే ఆ మానసిక ప్రక్షాళన ఉండదు. మానసికంగా మనస్సును శుభ్రపరిచేదే భక్తి, దేవుడు. మరి ఆ రకంగా మనందరం కూడా దాదాపు 210 నుంచి కూడా మరి ఈ సంవత్సరం అయితే మిత్రులు చెప్తా ఉన్నారు చాలామంది, దాదాపు 1015 మందికి అన్నదానం నడుస్తూ ఉంది. అది కూడా భగవంతుని కృపనే. ఒక్కొక్కసారి ధర్మకార్యాలు ఏమైతున్నాయో చాలా కష్టం. ఉదాహరణకు ఇవాళ ర్యాలీ ఉంది, రమ్మంటే రాదు. ఒక పార్టీ పెట్టండి, సాయంత్రం వరకు మాత్రం ఫుల్ ప్యాక్ అవుతాం మనం. అందుకోసం కలికాలం ఇది. భగవంతుడికి ధ్యానం వల్లకుండా అధర్మానికే తీసుకుపోయే ప్రయత్నం కలిపురుషుడు చేస్తూ ఉన్నాడు కనుక
మనందరం కూడా శివ సాన్నిధ్యం ఉన్నాం, శివుని భక్తులు ఉన్నాం. శివుని ఏవైతున్నదో ఆ శివుని రాయరాశుల ఆశీర్వాదం సమాజం మీద ఉండాలి, శివభక్తి చేసిన మీ మీద ఉండాలి, మీ పిల్లల మీద కూడా కోరుతూ మీ అందరూ కూడా నిజంగా కూడా మన నిన్న కూడా చాలా సినిమా చూసినట్టయితే శివాజీ ఒక పెద్ద శివభక్తుడు. హిందూ ధర్మం కోసం ఏ రకంగా త్యాగం చేస్తుందో అని చూస్తూ ఉండాలి. గురువు చెప్తా ఉన్నాడు కనుక ధర్మం కోసం కూడా పోరాడాలి. ధర్మం లేకుండా హిందూ ధర్మం గిట్ట పక్కకు జరిగినట్టయితే దేవాలయాలు కానీ గుళ్ళు కానీ ఉండే పరిస్థితి లేదు. చూడసే పార్టీలలో డిఫరెంట్ ఆఫ్ పార్టీలా పనిచేస్తూ ఉన్నాం. అందరం కూడా హిందూ ధర్మం కోసం పాటుపడితేనే, హిందూ ధర్మం ఉంటేనే ఈ సిద్ధాంతాలన్నీ బంధులే కనుక మనందరం కూడా హిందూ ధర్మం కూడా పాటుపడడానికి కోరుతా ఉన్నాం. మరొక్కసారి కూడా దీంట్లో పాల్గొన్న శ్రీధర్ గారికి, రవి గారికి కూడా మొట్టమొదటి చాలా కష్టపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర్వేద కూడా కోరుతా ఉన్నాం.